ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ దర్యాప్తు చేస్తుండగానే ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించింది. విదేశీ సంస్థకు నిధుల మళ్లింపులో ఫెమా, మనీ లాండరింగ్ ఉల్లంఘనలు జరిగాయా, అంతిమంగా ఆ నిధులు ఎవరి ఖాతాలకు బదిలీ అయ్యాయనే కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. మాజీ మంత్రి కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈసీఐఆర్ నమోదు చేసింది. రెవెన్యూ విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ పూర్వ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని నిందితులుగా చేర్చింది. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసుల నిర్వహణ కోసం యూకేలోని ఫార్ములా ఈ ఆర్గనైజేషన్స్ ఎఫ్ఈఓ సంస్థకు నగదు బదిలీ చేయడంలో ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫెమా, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLI కింద దర్యాప్తు చేయనుంది. సోమవారం తర్వాత నిందితులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారి వాంగ్మూలాన్ని సేకరించాక తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనుంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఈడీ వేగంగా స్పందించింది. గురువారం ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం వివరాలు ఇవ్వాలని లేఖ రాసింది. సాయంత్రమే వివరాలు సేకరించి ఈసీఐఆర్ నమోదు చేసింది. ముఖ్యంగా హెచ్ఎండీఏ బ్యాంకు ఖాతా నుంచి యూకేలోని ఎఫ్ఈఓ సంస్థ ఖాతాకు జరిగిన నగదు బదిలీ లావాదేవీలపై ఈడీ దృష్టి సారించనుంది. గతేడాది అక్టోబర్లో సుమారు 45.71 కోట్లను యూకే అధికారిక కరెన్సీ బ్రిటిష్ పౌండ్ రూపంలో బదిలీ చేసిన ఉదంతంపై ఆరా తీయనుంది. ఈ వ్యవహారంలో ఫెమా, PMLA చట్టాల ఉల్లంఘనలపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించనుంది. నిధుల్ని విదేశాలకు మళ్లించిన అనంతరం అంతిమంగా మరెవరి ఖాతాలోకైనా చేరాయా అనే అంశంపై ఈడీ కూపీలాగనుంది. సాధారణంగా ప్రభుత్వ సంస్థలు విదేశాలకు నగదు బదిలీ చేసినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ లాంటి రెగ్యులేటరీ అథారిటీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ గతేడాది అక్టోబర్లో లండన్లోని ఎఫ్ఈఓ ఖాతాకు నగదు బదిలీ చేసిన సందర్భంలో రెగ్యులేటరీ అథారిటీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. మరోవైపు విదేశాలకు నగదు చెల్లింపు సమయంలో పన్నులు మినహాయించుకోవాల్సి ఉన్న హెచ్ఎండీఏ యంత్రాంగం అలాంటి చర్యలేవీ తీసుకోలేదు. ఆడిటింగ్ సమయంలో ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో హెచ్ఎండీఏనే ఆదాయ పన్ను శాఖకు పన్ను చెల్లించాల్సి వచ్చింది. దీనివల్ల అదనంగా 8.06 కోట్ల భారం పడింది. దీనికి తోడు మరో 16 కోట్లను ఆదాయ పన్ను శాఖకు బకాయి చెల్లించాల్సి ఉన్నట్లు ఆడిటింగ్ లో తేలిందని సమాచారం. ఈ నేపథ్యంలో విదేశీ సంస్థకు నగదు బదిలీ చేసిన క్రమంలో హెచ్ఎండీఏ యంత్రాంగం ఆదాయ పన్ను మినహాయించకపోవడంలో మతలబేంటని ఈడీ ఆరా తీసే అవకాశం కనిపిస్తోంది.